ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మా బుడ్డోడితో కలిసి అంగన్వాడికి వెళ్తున్నాము. మా బుడ్డోడు బయటకు వెళ్తున్నామంటే భలే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంట్లో కన్నా ఎక్కువ బయట ఉండటమే ఇష్టం వీడికి. మా అమ్మాళ్ళ ఇంటికి నా బర్త్డేకి వచ్చి చాలా రోజులు అవుతుందని ఇంట్లోనే ఉన్నాం కదా అని అలా అంగన్వాడికి వెళ్తే సరదాగా పిల్లలతో ఆడుకుంటాడని బుడ్డోడిని పట్టుకొని వెళ్తున్నాము. రోడ్ సైడ్ రూట్ వెళ్తే దూరం అని, మా ఇంటి వెనకాల షార్ట్ కట్ రూట్ వెళ్తే దగ్గరగా ఉంటుందని రాజీ చెప్తే గూగుల్ మ్యాప్ అవసరం లేకుండా రాజీ మ్యాప్ని ఫాలో అయిపోయి బరాబరామని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. వామ్మో, నడుస్తూ ఉంటే ఎండలు మామూలుగా లేదు. బగబగమంటూ నడినెత్తి మీద కూర్చొని తాండవం చేస్తున్నట్టు ఉంది. షార్ట్ కట్ రూట్ అంతా తుప్పలతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా తుప్పలే తుప్పలు. నడుస్తుంటే ఇదేం రూట్రా బాబు అని అనుకున్నాను. ఇదంతా తుప్పల మాయమని అనిపించింది. ఇక్కడ కంచె కూడా ఉంది. నా బుర్రకి ఏమీ తగలకుండా ఒంగోని మరి కంచెను దాటేశాను. రాజీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మా బుడ్డోడిని బాహుబలిలా ఎత్తుకొని మరీ దాటింది. మా బుడ్డోడు కూడా ఎప్పుడు ఈ రూట్ చూడలేదు కాబట్టి చిత్ర విచిత్రంగా అంతా కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అమ్మయ్య, మొత్తానికి అంగన్వాడికి వచ్చేసాం. కానీ ఇక్కడ మాకు ఊహించినది జరిగింది. ఈరోజు పిల్లలు రాలేదంట. 10 kgs తగ్గిపోయాడు బాగా. ఫోటో తీయలేదు నీకు బాగుందా? కూర్చున్నావా? కూర్చో కూర్చో. చూడు ఐన్స్, చూడు చూడు పండు పండు చూడు చూడు, ఇదిగో 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 చూడు పండు అట్లా వస్తుంది మీతో. మమ్మీ ఉంటేనే ఉంటున్నాడు, లేకపోతే ఉండడు. మమ్మీ లేకపోతే ఒకరోజు మమ్మీ ఊరొచ్చింది. ఊరొస్తే 2 days వరకు ఫుడ్ తినకుండా ఏడుస్తుంటాడు. ఫీవర్ కూడా వచ్చేసింది. నేను లేకపోయినా ఉంటాడు కానీ మమ్మీ ఉండాలి. మళ్ళీ తింటూ ఉంటాడు. లేదు, వైజాగ్లో ఉన్నారు. ఎలాగో వచ్చామని మా బుడ్డోడికి హైట్ వెయిట్ చెక్ చేయించాము. మా బుడ్డోడు అస్సలు కుదురుగా ఉండడు. ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. పిల్లలతో చక్కగా మా బుడ్డోడితో ఆడిద్దామని వచ్చాము. ఇలా అయింది ఈరోజు. మేమైతే కొంచెం బాధపడ్డాము. ఎండలో నడిచాం కదా, అందుకనేమో దారిలోనే పడుకుని పోయాడు. మా బుడ్డోడు ఇంకా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఎండలో నడిచి వచ్చేసరికి ఏదోలా ఉంది అంటే మా అమ్మ జ్యూస్ ఇచ్చింది. తాగుతూ ఉంటే ఇప్పుడు ప్రాణం హాయిగా చల్లగా ఉంది. ఏమి ఎండలు, ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. బయట ఎండలు బగబగమని మండిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడు రిలీఫ్గా ఉంది. మా బుడ్డోడు లేచినట్టున్నాడు. ఏడుపు సౌండ్లు వినిపిస్తుంది. ఈరోజు మా ఇంట్లో లంచ్ వేడివేడి అన్నము, చిక్కుడుకాయ, బంగాళదుంప ఫ్రై, పప్పు, వేడివేడి రసం, ఇంకా ఫుల్గా లాగించేస్తాను. ఫ్రెండ్స్, మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. తింటుంటే సో యమ్మీ, సో టేస్టీ అలా ఉంది. ఆహా, ప్రశాంతంగా ఇలా కూర్చొని అమ్మ చేతి వంట తింటుంటే భలే బాగా అనిపిస్తుంది. కూర్చోమని కుర్చీ ఇస్తున్నాడు. మా బుడ్డోడికి మా అమ్మ అన్నం తినిపిస్తుంది. వీడు తినటానికే 2 గంటలు పడుతుంది. ఫోన్ చూస్తూనే తింటాడు. మాకు మాత్రం చుక్కలు చూపిస్తాడు. వీడికి మామూలు అల్లరి కాదు. వామ్మో, వీడికి తినిపించడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. బిస్కెట్ అయితే లాగించేస్తాడు. అన్నం మాత్రం వద్దే అంటాడు. ఇప్పుడే ఈవినింగ్ అయింది. అలా కూర్చొని స్నాక్స్ తింటున్నాను కానీ దీని పేరు ఏంటో తెలీదు. మీకు తెలుసా దీని పేరు? ఫ్రెండ్స్, తింటుంటే భలే ఉంది. టేస్ట్ మాత్రం కురుకురేలా పుల్లగా కారంగా ఉంది. తింటుంటే శబ్దాలు కూడా వచ్చేస్తుంది. ఎండలో వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మొహమంతా మాడిపోయింది. ఏంటో మా బుడ్డోడికి అంగన్వాడికి తీసుకెళ్ళాం కానీ ఎవరూ లేకపోయేసరికి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము ఫ్రెండ్స్. నేను తింటున్న
దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగుంది. పండు బాయ్. మళ్ళీ బయటకు వెళ్తావా? బయట అంటే ఇష్టం వీడికి. చాలా ఇష్టం కదా. అవును, ఆశ చేయాలన్నా కదా, చేయాలి కదా. చేసి నాకు ఎలా తిరిగి చేసుకుంటాను. సరే సరే చేసుకోండి. మా బుడ్డోడితో ఆడుకోవడానికి బుడ్డి పాప వచ్చింది. మా బుడ్డోడిని బాబు బాబు అని పిలుస్తుంది. బాబు దగ్గరకు తీసుకుని వెళ్ళమని గోల పెడితే తీసుకువచ్చారు. ఇంకా మా బుడ్డోడు తెగ చూసేస్తున్నాడు. ఇల్లు చేస్తే పక్కన వెళ్ళయ్యో. అది అక్కడ కాదు, ఇక్కడ వచ్చి పక్కనే. మా బుడ్డోడు తెగ డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్సర్లా స్టెప్పుల మీద స్టెప్పులు వేసేస్తున్నాడు. అందరూ చూస్తుంటే ఇంకా ఊపేస్తున్నాడు. మా వాడు చుట్టూ రింగరింగ అని తిరిగేస్తున్నాడు. ఈ బుడ్డి పాప వెళ్ళిపోతుంటే మా వాడు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి గేట్ దగ్గరికి వెళ్ళాడు. గేట్ దగ్గరికి వెళ్ళి మరీ సాగనంపుతున్నాడు. అందరికీ టాటాలు బాయ్ బాయ్లు చెప్పేసి మరీ సాగనంపుతున్నాడు. బయటకి వెళ్దామని గోల చేశాడు. నైట్ అయిందని ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు. చీకటి అయిందని ఇంట్లోపలికి తీసుకొచ్చేసాం. లోపలికి వచ్చిన మా బుడ్డోడు ఆటలు ఇంకా ఆపలేదు. ఈరోజు మా డిన్నర్ స్పెషల్ నాటుకోడి కూర మా అమ్మ చేసింది. ఫుల్గా తినేసి వాటర్ తాగుతున్నాను. ఇంకా నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.